ముస్తాబాద్ మండల కమిటీ సమావేశం సిపిఐ మండల కార్యదర్శి మిద్దె నరసన్న అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 20 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న బ్రిటిష్ వలసవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కమ్యూనిస్టులు ఎంతో త్యాగం చేశారని, WTO అమెరికా దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసిందని, 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్లో 50 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని తెలిపారు. దున్నేవానికి భూమి కావాలని పోరాటం చేసి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, బానిసత్వం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పార్టీ పాత్ర మరవలేనిదని, డిసెంబర్ 26 నుంచి 1 సంవత్సరం కాలం పాటు సభలు సమావేశాలు అమరుల స్మరించుకోవడం జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో బూదన్న, నర్సయ్య, రాజేందర్, శంకర్, బాలరాజు, ఆనంద్, రాములు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అంటే నూతన వేతనం కోసం అనేక సార్లు కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. 1952లో దాదాపుగా 52 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే అమెరికా వాడి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, ఘాటుకు వ్యతిరేకంగా, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి అనేక ఆంక్షలకు వ్యతిరేకంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశించి అనేక పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ముఖ్యంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఇవాళ డాక్టర్ స్వామినాథన్ చెప్పినటువంటి సిఫార్సులు ఏవైతున్నాయో రైతు పెట్టిన పెట్టుబడి పైన 50% ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఇవాళ అధిక ధర ఆ ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో వలసలు ఆగాలి, ఈ దేశంలో రైతు పండించిన పంట గిట్టుబాటు జరగాలి, ఈ దేశంలో ఇవాళ రైతు బలవన్మరణ మరణాలు లేకుండా చూడాలని ఇవాళ ఈ ప్రభుత్వంలో కోరుతున్నాం. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తక్షణంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మికను చూరగొనాల్సిందిగా కోరితే వల్ల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఇవాళ శత జయంతి ఉత్సవాలను విజయవంతంలో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.